ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యోం నమ. మనకి జ్యోతిష్యంలో తేదీ, సమయం, ఊరు మూడిటిని కలిపి జాతక చక్రం వేస్తే దానిని జన్మకుండలి అంటారు. ఈ జన్మకుండలి 12 గళ్ళతో ఉంటుంది. ఈ 12 గళ్ళనే 12 రాసులు అంటారు. అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాసుల్ని 9 గ్రహాలు పాలిస్తాయి. అవి రవి, చంద్రుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, గురువు, శని, రాహువు, కేతువు. ప్రతి గ్రహం ఒక్క రాశిలో కొంత నియమిత కాలం ఉంటుంది. రవి 1 నెల ఉంటాడు. చంద్రుడు 2.25 రోజులు ఉంటాడు. బుధుడు 1 నెల ఉంటాడు. కుజుడు 45 రోజులు ఉంటాడు. శుక్రుడు 1 నెల రోజులు ఉంటాడు. గురువు 1 సంవత్సరం ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు ఉంటారు. రాహుకేతువులు 18 నెలలు ఉంటారు. మే 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం ప్రారంభించారు. గురువు జీవకారకుడు. వృషభ రాశిలో గురు సంచారం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ఈరోజు చర్చించుకుంటున్నాం. వృశ్చిక రాశి వీరికి గురువు 7వ స్థానంలో సంచారం. 7వ స్థానం అంటే కళత్ర స్థానం, పార్ట్నర్షిప్. తామ్రమూర్తిగా సంచారం. గురుడు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు ఇస్తున్నారనే చెప్పవచ్చు. వీరికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకి అవకాశం ఉంటుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారికి మంచి అభివృద్ధి జరుగుతుంది. వీరికి 3వ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల సోదరులకి, సోదరీమణులకి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. గురువు 3వ దృష్టి వల్ల సోదర సోదరీమణుల సహాయ సహకారాలు ఈ వృశ్చిక రాశి వారికి లభిస్తాయి. 7మంలో గురువు సంచారం వల్ల భాగస్వామితో విభేదాలు లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. పెద్దలను గౌరవించడం, అతిథి మర్యాదలు, దైవ కార్యాలు చేస్తారు. శుభకార్యాలు జరుగుతాయి. వివాహాది శుభకార్యాలు వీరు నిర్వహించుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వీరికి అభివృద్ధిలోకి వస్తాయి. విద్యార్థులు డిబేట్ లాంటి వాటిలో పార్టిసిపేట్ చేసినా కూడా చాలా బాగా అభివృద్ధిలోకి వస్తారు. ధనలాభం ఉంటుంది. 9వ దృష్టి వల్ల బంధువుల సహాయ సహకారాలు వీరికి బాగా లభిస్తాయి. గోచార గురువు వివిధ రాశులలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ప్రభావం తగ్గడానికి గురుగ్రహ పరిహారాలు ఏం చేయాలంటే, గురుగ్రహ జపం 16,000 చేయాలి. హయగ్రీవ మంత్రం చదవడం, దత్తాత్రేయ వజ్ర కవచం, మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, హయగ్రీవ స్తోత్రం, రాఘవేంద్ర స్వామి స్తోత్రం చేయాలి. ప్రతి నెల ఒక్కసారి దక్షిణామూర్తికి అభిషేకం చేయించాలి. గణపతి హోమం, దక్షిణామూర్తి హోమం పసుపు కొమ్ములతో, గురుగ్రహ మంత్రం రుద్రహోమం, సంతానం కోసం సంతాన పాశుపత హోమం, లక్ష్మీ హయగ్రీవ మంత్రంతో హోమం చేయొచ్చు. దానం గురువారం రోజు శనగలు కానీ, తీపి పదార్థాలు కానీ, మెంతులు, బెల్లం, పసుపు, అరటి పండ్లు, మామిడి పండ్లు, పసుపు వస్త్రాలు, గోవు, పసుపు కొమ్ములు మొదలైనవి దానం చేయడం వల్ల వీరికి ప్రతికూల పరిస్థితులు కొంచెం వరకు తగ్గుతాయి. దత్తాత్రేయ స్వామి
శ్రీ సాయిబాబా, హయగ్రీవ స్వామి, హనుమంతుడు, దక్షిణామూర్తి వీరి పూజలు చేయడం వల్ల మంచి అవకాశాలు ఉంటాయి. నమస్కారం. ధనుస్సు రాశి వీరికి షష్టమ స్థానంలో గురు సంచారం. అంటే షష్టమం అంటే రుణాలు, కష్టాలు, అనారోగ్యం. అందువల్ల వీరికి షష్టమంలో గురు సంచారం ప్రతికూలమని చెప్పవచ్చు. షష్టమంలో గురు సంచారం వల్ల అనవసరమైన రుణాలు, అప్పులు, ఖర్చులు చాలా పెరుగుతాయి. రజితమూర్తిగా వీరికి షష్టమంలో గురు సంచారం జరుగుతుంది. అంటే ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇరుగు పొరుగుతో కూడా సహాయ సహకారాలు ఉండవు. ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. గురుడు కుటుంబ, పుత్ర, ధనకారకుడు 6వ స్థానంలో సంచారం వల్ల వీరికి సంతానపరమైన సమస్యలు జరుగుతాయి. ధన సంబంధమైన ఖర్చులు జరుగుతాయి. కుటుంబ విషయాల్లో కూడా సహాయ సహకారాలు లోపిస్తాయి. కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. శక్తికి మించిన ఆదాయాన్ని ఖర్చు పెట్టడం ద్వారా వీరు చిక్కులలో పడే అవకాశం ఉన్నది. విద్యార్థులు విద్య విషయంలో శ్రద్ధ చూపించాలి. ఉద్యోగులు తమ కార్యక్రమాలలో శ్రద్ధగా పనిచేయాలి. లేదంటే ఉద్యోగంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు అధిక శ్రమ వల్ల కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ప్రమోషన్ వంటి వ్యవహారాలపై వీరికి ఈ సంవత్సరం కొంచెం నిరాశనే చెప్పవచ్చు. అధిక శ్రమ వల్ల, ఉద్యోగంలో అధిక శ్రమ వల్ల వీరికి చాలా శ్రమ, నిరాశ, నిస్పృహలు వచ్చే అవకాశం ఉన్నది. గృహం, స్థలం అమ్మకాలు వంటివి ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారుల సహకారం తగ్గడం వల్ల వీరికి ఉద్యోగంలో చిక్కులు ఎదుర్కొనే అవకాశం చాలా ఉన్నది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తగిన సమయానికి ధనం అందుతుంది. కానీ వచ్చిన ధనం వచ్చినట్లే ఖర్చు అయిపోయే అవకాశం కూడా వీరికి చాలా ఉన్నది. ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం గురు సహకారం కోసం శివారాధన, రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు లాంటివి చేసి గురువుని ప్రసన్నం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మకర రాశి. మకర రాశికి గురువు పంచమ స్థానంలో సంచారం, సువర్ణమూర్తిగా సంచారం. పంచమ స్థానం సంచారం, సువర్ణమూర్తి సంచారం అంటే మకర రాశి వారికి అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అనేక శుభకార్యాలు వీరు చేయగలుగుతారు. పంచమ స్థానంలో గురు సంచారం మూలంగా సంతానానికి సంబంధించిన విషయాలలో వీరికి చాలా ఆనందకరమైన అభివృద్ధి ఉంటుంది. చదవని పిల్లలైతే మంచి చదువులో శ్రద్ధ చూపించడము, సంతానానికి విదేశీ అవకాశాలు రావడము, మంచి ఉద్యోగాలు పిల్లలకి రావడము, వాళ్ళ ఆరోగ్యాలు శుభంగా ఉండడము, ఇవి వీళ్ళకి జరుగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాలలో వీరు ఈ సంవత్సరం బాగా సమయాన్ని వెచ్చిస్తారు. తీర్థయాత్రలకి వెళ్తారు. ఉపాసకులకు, సాధకులకు చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. వీరు ఏ దైవోపాసన చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. మంత్రసిద్ధి ఉంటుంది. ఈ సమయంలో వీరు ఉపదేశం తీసుకున్న వీరికి చాలా మంచిగా ఉంటుంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి గురు కృప వల్ల మంచి వైద్య సహకారం అందుతుంది. గురుడు 9వ స్థానాన్ని చూడడం వల్ల విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వ్యవహారాలలోనూ వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది. అందువల్ల వీరు గురు పూజ చేసుకున్నట్లయితే, అంటే సాయిబాబాని కానీ, లేదా రాఘవేంద్ర స్వామిని కానీ, లేదా దక్షిణామూర్తిని కానీ నిత్యం జపించడం, పూజించడం వల్ల మంచి అభివృద్ధి జరుగుతుంది.